హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. అమ్మాయిలు ఇచ్చే ఈ సిగ్నల్స్తో మీరంటే పిచ్చెక్కిపోయే స్త్రీలు కూడా ఉన్నారని అర్థమవుతుంది. మీరంటే పిచ్చి కసి ఉన్న అమ్మాయిలు ఈ విధంగా కొన్ని సిగ్నల్స్ ద్వారా మీకు తెలిసేలా వారి ప్రవర్తన ఉంటుంది. అటువంటి స్త్రీల ప్రవర్తన ఏమిటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకటవది, ఒక అమ్మాయి ఎంత బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అంటే మీపై ఏదో తెలియని కోరిక పెట్టుకుందని అర్థం. తన లైఫ్ ఎంత బిజీగా ఉన్నా సరే రోజులో ఒక్కసారైనా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా మీపై కోరికను పెట్టుకుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను, తన సీక్రెట్స్ను కూడా మీతో చెప్పుకుంటుంది అంటే మీరంటే తనకు స్పెషల్ అని అర్థమవుతుంది. ఎవ్వరికీ చెప్పకుండా మీతో మాత్రమే తన యొక్క వ్యక్తిగత విషయాలను చెప్పుకుంటుంది అంటే మీరు ఆమెకు ఎంతో స్పెషల్ అని అర్థం చేసుకోవచ్చు. మీతో గడపడానికి మీకు టైం ఇస్తుంది అంటే ఇండైరెక్ట్గా తను మీ మీద ఏదో కోరికను పెట్టుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిలు డైరెక్ట్గా ఏది చెప్పరు. కొన్ని ఇలాంటి సిగ్నల్స్ ద్వారా మీరే అర్థం చేసుకోవాలి. మొదట్లో మీకు అర్థం కాకపోయినా రాను రాను ఆమె ప్రవర్తనతో మీకే అర్థమవుతుంది. రెండవది, నీ యొక్క ప్రతి విషయంలో తను కేర్ తీసుకోవడం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్పడం, ఇలాంటి సిగ్నల్స్ను మీకు తెలియకుండానే ఆమె మీకు చెప్తుంది. అది మీకు అర్థం కాకపోవచ్చు. ఆడవాళ్ళను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఇలాంటి సిగ్నల్స్ను కొందరు మాత్రమే గ్రహించగలరు. మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదా పక్క ఊరికి వెళ్ళినా లేదా తన నుంచి దూరం ప్రయాణం చేసినా మీరు మళ్ళీ కనబడే వరకు ఎంతో ఆందోళనతో ఎదురుచూస్తూ ఉంటుంది. మీకు కాల్ చేసి పదే పదే జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఇలా కొన్ని సిగ్నల్స్ను అమ్మాయిలు చూపిస్తారు. మూడవది, జెలస్ ఫీల్ అవ్వడం. కొంతమంది అమ్మాయిలు వారి మనసులోని ఫీలింగ్స్ను బయటపెట్టకుండా మీతో ఇండైరెక్ట్గా వారి భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. వాళ్ళు మీ మీద అలా హింట్ ఇచ్చి ఇయ్యనట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఎలా అంటే మీరు ఎవరైనా వేరే అమ్మాయితో కాస్త క్లోజ్గా మాట్లాడినా ఆమెతో నవ్విన అస్సలు భరించలేరు. సడన్గా ఉన్నట్టుండి వారి చూపులో తేడా వస్తుంది, మాట తీరు మారుతుంది. ఎందుకంటే మీరు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి వాళ్ళు అస్సలు భరించలేరు. అది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ వారు మీ మీద పెట్టుకున్న కోరిక అలా వాళ్ళను ప్రవర్తించేలా చేస్తుంది. నాలుగవది, మీ యొక్క పర్సనల్ విషయాలలో జోక్యం చేసుకోవడం. మీ యొక్క ప్రతి విషయంలో తను తలదూర్చడం, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకొని మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మీకే డౌట్ రావచ్చు, ఈ అమ్మాయి నా విషయంలో ఇంతలా ఎందుకు జోక్యం చేసుకుంటుందో అని. ఏ అమ్మాయి కూడా పరాయి వ్యక్తుల జీవితంలోకి వచ్చి వారి పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోదు. ఒకవేళ అలా జోక్యం చేసుకుంటుంది అంటే ఆ వ్యక్తిపై తను ఏదో పెద్ద కోరికనే పెట్టుకొని ఉండవచ్చు. ఇలా అమ్మాయిలు ఇచ్చే సిగ్నల్స్ను అందరూ మగవాళ్ళు గ్రహించలేరు, కొందరు మాత్రమే గ్రహించగలరు. ఈ విధంగా అమ్మాయిలకు తనకు నచ్చిన పురుషులపై ఎంత ఇష్టం ఉన్నా కూడా తను ఎప్పటికీ బయట పెట్టకుండా ఇలా సిగ్నల్స్ ద్వారా అతనికి తెలిసేలా చేస్తుంది. అమ్మాయిల ఈ సిగ్నల్స్ను గ్రహించి వారు మీపై ఎంత ఇష్టాన్ని పెంచుకున్నారో తెలుసుకోవచ్చు. మిత్రులారా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.